ఏపీలో పొత్తులకు లైన్ క్లియర్ అయింది. కానీ టికెట్ల విషయంలో కన్ఫ్యూజన్ మొదలైంది. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీతో ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతూ ఉండగా ఆశావహంలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది పార్టీల అధినేతలకు బిగ్ టాస్క్ గా మారింది. ఈ నేపథ్యంలో జనసేనాని నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు 6గురిని ప్రకటించిన సేనాని మిగతా స్థానాలపై ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు? లెట్స్ వాచ్. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల పొత్తులపై ఉత్కంఠకు తెరపడింది. ఇక సీట్ల సర్దుబాటే తరువాయి. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. బీజేపీ, జనసేన కలిపి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో బీజేపీ 6 పార్లమెంటు, జనసేన 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే క్లారిటీ కన్నా ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారన్నదే ఇంకా తేలాల్సి ఉంది. దీంతో ఆయా పార్టీల క్యాడర్స్ లో గందరగోళం నెలకొంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన ఇప్పటివరకు 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగర్ నుంచి బత్తుల బలరామకృష్ణ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ పడుతున్నారు. మిగిలిన 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన నుంచి ఆశావహులు భారీగానే ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో స్థానంలో ఇద్దరేసి లీడర్లు పోటీకి నేనంటే నేను రెడీ అంటూ ఉండగా, కొద్ది స్థానాల్లో టికెట్ ఆశిస్తున్న వారు ఒక్కరే ఉన్నా పొత్తుల కారణంగా ఆ టికెట్ ఎవరికి పోతుందనే ఆందోళన నెలకొంది. అవనిగడ్డ నుంచి విక్కురి శ్రీనివాస్, మడివడ వెంకటకృష్ణ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజంపేట నుంచి అతికార కృష్ణ, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, రాజోలు బొంతు రాజేశ్వరరావు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అభ్యర్థుల సంఖ్య పెరగడంతో జనసేనకు టికెట్ల ఖరారు సవాల్గా మారింది. పొత్తు కోసం టికెట్ల ఖరారు ఆలస్యమైన నేపథ్యంలో త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే టికెట్ రాకపోయినా పొత్తుల్లో భాగంగా ఆ టికెట్ జనసేన చేజారిన ఆశావహులకు ఎలా సర్ది చెప్తారు అన్నది పవన్ ముందున్న అసలు సవాల్. అధికారంలోకి రావాలంటే త్యాగాలు చెయ్యాలని ఇప్పటికే పవన్ పలుమార్లు నేతలకు విజ్ఞప్తి చేశారు. కానీ ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న నేతలు అంత ఈజీగా ఒప్పుకుంటారా? అధినేత మాటనే శిరోధార్యమని సేనానితో అడుగులేస్తారా? ఇక ఇదంతా ఒకెత్తైతే అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న విషయంపై క్లారిటీ రాకపోవడం క్యాడర్ ని మరింత గందరగోళానికి గురి చేస్తోంది. పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పవన్ పోటీ చేస్తారని ఓవైపు ప్రచారం జరుగుతున్న వేళ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతుండటం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. అసలు పవన్ అసెంబ్లీ ఎన్నికల్లోనే బరిలోకి దిగుతారా? పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేస్తారా? లేక ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారా? ఈ సస్పెన్స్ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్కంఠకు పవన్ తెరదించేది ఎప్పుడు? టికెట్లు ఫైనల్ చేసేదెప్పుడు? ఆశావహుల సవాల్ను ఎలా అధిగమిస్తారు అనేది అటు జనసేన క్యాడర్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు పీసీసీ చీఫ్ షర్మిల నడుం కట్టారు. భారీ బహిరంగ సభతో శంఖారావాన్ని పూరించేందుకు రంగం సిద్ధం చేశారు. సభకు తెలంగాణ సీఎం రేవంత్ హాజరు కాబోతున్నారు. సభలో రేవంత్ రెడ్డి బాబుపై విమర్శలు చేస్తారా? రేవంత్ పర్యటన కాంగ్రెస్ కు లాభమా నష్టమా? ఏపీలో తీవ్ర ఆసక్తి రేపుతున్న రేవంత్ టూర్ పైన విశేషాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా పట్టుకునే దిక్కు లేకుండా పోయింది. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కదలిక వచ్చింది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యపై ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటాన్ని హస్తం పార్టీ నెత్తికి ఎత్తుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఈ నెల 15వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సభకు వైఎస్ షర్మిలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కొంతకాలంగా అన్ని పార్టీలు ఉద్యమిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేందుకు ఉక్కు పోరాట కమిటీ సభ్యులు 3 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల పోరాటానికి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం తరపున జగన్ కూడా పోరాటానికి సంఘీభావం తెలిపారు. అయితే కేంద్రంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తేలేకపోయారు. దీనికి తోడు తాజా రాజకీయాల్లో రాష్ట్రంలోని ప్రధాన విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీతో జతకట్టాయి. దీంతో ప్రధాన పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారింది. క్షేత్రస్థాయిలో పోరాడేందుకు షర్మిలకు సరైన సందర్భం వచ్చింది. ఇప్పటికే షర్మిల స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. షర్మిల పర్యటనతో కాంగ్రెస్ కు కొంత మైలేజ్ వచ్చినప్పటికీ దాని స్థాయిని మరింత పెంచేందుకు విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తుంది. విశాఖ బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుపై ఏపీలో ఉత్కంఠ నెలకొంది. విశాఖ సమస్య మీద పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే అది కూడా జగన్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తే వైసీపీ పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలు మొదలయ్యాయి. అదేవిధంగా తాజాగా టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో విశాఖ సమస్యపై మాట్లాడే పరిస్థితి లేదు. సభకు హాజరయ్యే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తప్పక మాటల తోటాలు పీల్చుతారు. దాంట్లో భాగంగా చంద్రబాబును కూడా విమర్శించాల్సి వస్తుంది. పూర్వాశ్రమంలో గురువైన చంద్రబాబుపై రేవంత్ విమర్శలు చేస్తారా? చేస్తే అవి ఏ స్థాయిలో ఉంటాయి? రేవంత్ పర్యటన కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా? పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో చంద్రబాబుపై విమర్శలు చేయిస్తే అది ప్రజల్లో కాంగ్రెస్ కు మైలేజీని పెంచుతుందా, లేక టీడీపీకే ప్లస్ అవుతుందా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించి ఆంధ్ర ప్రజలను తెలంగాణ నుంచి వెళ్లగొట్టారన్న అపవాదు మూటగట్టుకున్నది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సమైక్యవాదైన చంద్రబాబును తిట్టిస్తే రాష్ట్ర ప్రజలు ఎలా తీసుకుంటారు? మొత్తానికి రేవంత్ రెడ్డి పర్యటన కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ గా మారనుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దీంతో రేవంత్ పర్యటనపై ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఎన్నాళ్ల నుంచి విశాఖ ప్లాంట్ వైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్ కు సడన్ గా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఇదంతా ఎన్నికల కోసమే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పూర్వ వైభవం ఇప్పట్లో కష్టమే అన్న టాక్ కూడా వినిపిస్తుంది.